సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 22 శుక్రవారం. ఈరోజు తిథి చతుర్దశి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత అమావాస్య. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం పూర్తిగా ఉంది. చివరి శ్రావణ శుక్రవారము అమావాస్య ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాల్లో కానీ మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టములో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. సంతోషంగా ముందుకు వెళ్తారు. చతుర్థములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంది, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సృజన సహకారంతో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపు, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల తండ్రి గారి విషయంలో ఒక రకమైనటువంటి అశాంతికి అవకాశం ఉంది. అలాగే విద్యా సంబంధం విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురు చరిత్ర పారాయణం, పసుపు వర్ణ పన్నులను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం రోజున లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు సంతోషాన్ని కలుగజేస్తాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారము, ఒక పోటీని దిగ్విజయంగా మీరు ఎదుర్కొని విజయం సాధిస్తారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు. మిథున్ రాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందం కలిగించే విధంగా ఉంటుంది. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, సొంత వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. దశమంలో శని సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు, పని భారము, శ్రమ, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, ఆహార పానీయాలను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం రోజున తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సౌఖ్యము, సృజన సహకారంతో మంచి లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు ఈ రోజంతా. అష్టమంలో రాహు సంచారం ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అవమానాలు పాలవుతారు. ఆర్థిక సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, దుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం రోజున 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. లాభములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. అలాగే కొన్ని కార్యక్రమాలు సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మౌనం వహించండి, మాటలు తగ్గించండి. మీ కార్యక్రమాలను మీరు స్వయంగా నిర్వర్తించుకోండి. మంచి రోజులు రాబోతున్నాయి. వాటి కోసం నిరీక్షణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నారు. సంతోషంగా ఒక మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టములో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, ఉదయాన్నే సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం,
గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున లాభములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. భాగ్యములో గురువు సంచారం వల్ల పూర్వపుణ్యం వల్ల సంతోషకరంగా కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీలతో మనస్పర్ధలు, పని భారము, అనుకోకుండా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలకు అవకాశం ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, స్త్రీ సహకారం వల్ల విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలు, అభినందనలు, ఆనందకర వాతావరణం ఉంటుంది. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలు దానం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. ఆకస్మికంగా వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో గురువు సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటున్నాయి. లాభాలను అందుకుంటారు. నూతన లాభాలు, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంది. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదుర్కోవాలి తప్పదనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున సప్తంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో రవి సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాను దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం రోజున షష్టములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టములో చంద్రుడు సంచరిస్తున్నాడు. సునాయాసంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు, ఆదాయము అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు, బొబ్బర్లు అనగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల యొక్క కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలను అనుకోకుండా అందుకుంటారు. చతుర్థంలో గురు సంచారం వల్ల గురుబలం అన్నటువంటిది మీకు 50% వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సత్ఫలితాలను అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలంతా కూడా అనుకూలంగా ఉంటున్నాయి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.